బ్రేకింగ్ న్యూస్ విశాఖలోని అరిలోవా బాలాజీ నగర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది మహిళ దుర్గా. లైఫ్ స్టైల్లో ఉద్యోగం చేస్తున్న దుర్గా డెడ్ బాడీని ఇంట్లో గుర్తించారు. ఇంటి తలుపులకు లోపల నుంచి గడియ పెట్టి ఉండడంతో కుటుంబ సభ్యులు విరగ్గొట్టి లోపలికి వెళ్లి చూడగా మెడపై గాయాలతో దుర్గా కనిపించింది. భర్త దేముడు ఆమెపై అనుమానం పెట్టుకున్నాడని చెబుతున్నారు. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. దుర్గను చున్నీతో గొంతు నులిమి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తండ్రి నరసింహులు ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి రాగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలోని అరిలోవా బాలాజీ నగర్లో అనుమానాస్పద స్థితిలో ఒక మహిళ మృతి చెందింది. దుర్గా అనేటువంటి మహిళ ఆమె లైఫ్ స్టైల్లో జాబ్ చేస్తోంది. అయితే తన భర్తకి తన పైన ఉన్నటువంటి అనుమానమే తను హత్య చేయడానికి, అంటే హత్యకు గురి కావడానికి కారణం అంటూ పోలీసులు అయితే భావిస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇది అనుమానాస్పద కేసుగానే పోలీసులు దీన్ని నమోదు చేశారు. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, దుర్గా ఎప్పుడు చనిపోయినట్టుగా చెబుతున్నారు. సో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా అది హత్యనా, ఎటువంటి నిర్ధారణకు వచ్చారు పోలీసులు? విశాఖలోని ఆరిలోవా బాలాజీ నగర్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకున్నటువంటిది అయితే ఉంది. లోపల అంటే ఇంటి లోపల దుర్గా మృతదేహం ఉంది. అసలు ఆత్మహత్య చేసుకుందా హత్య చేసుకుందా అని తెలిసేలోపు ఇంటికి వెళ్ళి చూస్తే లోపల నుంచి గడి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి తలుపుకి ఆనుకుని ఫ్రిడ్జ్కి అత్యంత సమీపంలో దుర్గా మృతదేహం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా దుర్గా లైఫ్ స్టైల్లో ఉద్యోగం చేస్తుంది. ఆమె మీద ఉన్నటువంటి అనుమానంతోనే భర్త బురదపాటి దేవుడు దాదాపుగా అతనికి 42 సంవత్సరాలు అనుమానంతోనే భార్యని అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టుగా తెలుస్తుంది. చున్నీతో మొత్తం మెడపైన నులిమి హత్య చేశాడు. దీంతో పాటుగా మెడ మీద కూడా గాయాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే తన ముందు మెడ మీద కట్ చేసిన తర్వాత చున్నీతో నులిమి చంపేశాడా, లేదా ముందు ఆ చున్నీతో నులిమి చంపిన తర్వాత గాయాన్ని కట్ చేశాడనే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దుర్గ తండ్రి నరసింహులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అయితే ఆరిలోవా బాలాజీ నగర్లో ప్రస్తుతం పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఉదయకాలంలో ఈ హత్య అయితే జరిగింది. హత్య చేసిన తర్వాత భర్త బురదలపాటి దేవుడు ఇంటి నుంచి పరారైపోయాడు. అయితే ఇంటికి ఫోన్ చేసినా కూడా ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోయినటువంటి నేపథ్యంలో అనుమానం వచ్చినటువంటి కుటుంబ సభ్యులు దుర్గ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపులేమి ఓపెన్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి జీవిగా దుర్గ మృతి చెందినటువంటి సంఘటన అయితే కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైనటువంటి ఆ కుటుంబ సభ్యులు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. తన భర్త అంటే దుర్గ భర్త దేవుడు కావాలనే ఏమైనా హత్య చేశాడు, ఎందుకంటే అనుమానం అనేది పెనుబోతలాగా అతన్ని వెంటాడుతూ ఉంది. వేరెవరితోనో సంబంధాలు ఉన్నాయనే కోణంలో రాజు అంటే ఇటీవల ఉన్న భార్య భర్తలకు మధ్య ఎక్కువ స్థాయిలో గొడవలు జరగడం, ఆ గొడవల విషయంలో ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ కావడం, సర్ది చెప్పడం, ఇటువంటి ఏమన్నా జరిగినట్టుగా చెబుతున్నారా కుటుంబ సభ్యులు? అంటే కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఈమె లైఫ్ స్టైల్లో ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు జాబ్ చేసే చోట్ల రకరకాలుగా ఉంటుంది. ఏ ఒక్కరికైనా సరే వాళ్ళు కొంత వాళ్ళ లైఫ్ స్టైల్ని కూడా చేంజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అట్లాంటిది జాబ్కి వెళ్ళకముందు ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగాను, జాబ్కి వెళ్తున్నప్పుడు మరోలాగా వ్యవహరిస్తూ వస్తూ ఉండేవాడు భర్త దేవుడు. అప్పటి నుంచి అనుమానం అయితే అతనిలో రేకెత్తి వస్తుంది. భార్యాభర్తల మధ్య తరచుగా చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతున్నాయి. కానీ ఈ గొడవలు ఏవి హత్య చేయాల్సినటువంటి దానికి దారితీసే అవకాశం అయితే లేదు. కావాలనే ఆమె మీద ఉన్నటువంటి అనుమానంతో ఆమె జాబ్ చేస్తున్న దానికి వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో అనుమానించి కావాలనే అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన వ్యక్తి కూడా ఇంట్లో లేకుండా పరారీ అయిపోయాడు. చాకచక్యంగా ఆ తలుపులు లోపల నుంచి గడియపెట్టి తప్పించుకున్నాడని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మెడ భాగంలో ఆమెకి ఒక కత్తిఘాటు ఉండడంతో పాటుగా చున్నీతో మొత్తం
పేక నులిమి చంపినట్లుగా ఆనవాళ్ళని అయితే పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దుర్గ మృతదేహాన్ని ప్రస్తుతం విశాఖ కేజీహెచ్కి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం రోధిస్తూ ఆ కేజీహెచ్ దగ్గరికి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ దుర్గ భర్త దేవుడైతే అంటే పరారీలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఏంటనేది తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆ దేవుడి కోసం దర్యాప్తు చేస్తున్నటువంటిది అయితే ఉంది. కానీ ప్రతి చోట భార్యల మీద ఉన్నటువంటి ఈ అనుమానంతో భర్తలు విచక్షణ కోల్పోయి క్షణాల్లో హత్య చేసేస్తున్నటువంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనుమానం ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకో పెద్దలకో వాళ్ళ సమక్షంలో కేసులను పరిష్కరించుకోవాల్సింది పోయి హత్య చేస్తున్నారు. అదే ఆవేశంలో ఇప్పుడు కూడా ఖచ్చితంగా బురదపాటి దేవుడు ఆమెను హత్య చేసి ఇంటి నుండి పరారైనటువంటి ఘటన అయితే కనిపిస్తుంది. ఆమెకి ఒక బీటెక్ చదువుతూ 10th క్లాస్ చదువుతున్నటువంటి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం జరిగిందో తెలియదు. ఇంట్లో మేము తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి తమ తల్లి హత్య గావించబడి ఉంది, చనిపోయి ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులకైతే కబురు పెట్టారు. తర్వాత పోలీసులకైతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజు. విశాఖ అరిలోవా బాలాజీనగర్లో మహిళ దుర్గా అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే తన మెడపైన గాయాలుండడంతో భర్త దేముడు అనుమానంతో తన మెడ చుట్టూ చీరను గట్టిగా బిగించి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే భర్త పరారీలో ఉన్నాడు. భర్త కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అయ్యే ఏంటల్లే మరి అమ్మకాడికి వెళ్ళి తీసుకొద్దామని వెళ్తున్నాం కదా.